వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. గోల్డ్ రేట్ ఎంత పెరిగిందో మీ అందరికీ తెలిసిందే. దాదాపు 84,000 వరకైతే గోల్డ్ రేట్ అనేది పెరిగింది. నార్మల్‌గా సాధారణమైన వ్యక్తులు కొనాలి అంటే చాలా భయపడ్డారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ గత వారం రోజుల నుంచి చూసుకుంటే గనక చాలా తగ్గుతూ అయితే వస్తుంది. ప్రెజెంట్ మరి గోల్డ్ రేట్ ఎంత ఉంది? అయితే పెరుగుతుందా? మళ్ళీ ఫ్యూచర్‌లో పెరిగే అవకాశం ఏమైనా ఉందా? తగ్గే అవకాశం ఏమైనా ఉందా? దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ రామచంద్రమూర్తి గారైతే ప్రెజెంట్ మనతో పాటున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ప్రెజెంట్ ఎలా ఉందండి? ఇప్పుడు స్టాక్ మార్కెట్‌లో మన ప్రెజెంట్ చూసుకున్నట్లయితే గనక గోల్డ్ రేట్ ఎలా ఉంది? అందులో మన దేశంలో, మన తెలంగాణలో ఎలా ఉంది? అలాగే. నమస్తే అండి. సో, నేను రామచంద్రమూర్తిని. సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ సీనియర్ ఫైనాన్షియల్ కోచ్. గోల్డ్ రేట్స్ మనం రెగ్యులర్‌గా చూస్తుంటే అది దాదాపు లాస్ట్ ఆగస్ట్‌లో ఆహ్, బాగా తక్కువ 67,000 బడ్జెట్ వచ్చినప్పుడు 67,000 ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు 80,000కి 82,000, 84,000 మొన్న 24 క్యారెట్స్ వచ్చింది. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే యూఎస్‌లో ఎలక్షన్ రిజల్ట్స్ అన్‌సర్టెనిటీ, ఆ తర్వాత ఈ యొక్క వెస్ట్ ఏషియాలో గొడవలు, ఇరాన్, పాలస్తీనా వీళ్ళ యొక్క మేజర్ గొడవల వల్ల ఇదవ్వటం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్, రష్యా గొడవలు, వార్ జరగటం వీటన్నిటి వల్ల ఏమైందంటే గోల్డ్ ఇంటర్నేషనల్‌గా కూడా పెరిగింది. దానివల్ల ఇండియాలో రేట్లు కూడా పెరిగాయి. అలాగే ఇప్పుడు ఈ సీజన్‌లో మ్యారేజెస్ ఎక్కువ ఉండటం వల్ల గోల్డ్ ఒరిజినల్ డిమాండ్ మళ్ళీ వచ్చింది. దానివల్ల ఏమైందంటే ఆ గోల్డ్ ఆర్టిఫిషియల్‌గా విపరీతంగా పెరిగిపోయింది. అలాగే సిల్వర్ చూసుకున్న 1,00,000 వరకు వెళ్ళిపోయింది. ఒకసారి మనం లాస్ట్ 10 డేస్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకుంటే ఇవాళ ప్రెజెంట్ నవంబర్ 21 కాబట్టి ఇవాళొచ్చి 24 క్యారెట్స్ 7,800 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే 77,950 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే ఇప్పుడు నవంబర్ నిన్న చూసుకుంటే 55 పాయింట్స్ పెరిగింది. 77,620 దగ్గర ఉంది. అలాగే నవంబర్ 19థ్ 77,070 రూపీస్ అలా ఉంది. అలాగే నవంబర్ 18థ్ డే వైస్‌గా మీకు లాస్ట్ 1 వీక్ చెప్తుంటే 76,310 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే నవంబర్ 16 తీసుకుంటే 75,650 దగ్గర ట్రేడ్ అయింది. అలాగే నవంబర్ 12 తీసుకుంటే 77,290 దగ్గర ఉంది. అంటే ఇది లాస్ట్ నవంబర్ స్టార్టింగ్ నుంచి 83,000 నుంచి ఫాల్ అయిపోయింది. అంటే ఇది ఎందుకు కంటిన్యూగా ఫాల్ అయిందంటే ఎప్పుడైతే యూఎస్ ఎలక్షన్స్ క్లియర్ అయిపోయిందో, ట్రంప్ ఎప్పుడైతే గెలిచారో అక్కడ అన్‌సర్టెనిటీ అనేది క్లియర్ అయిపోయింది. దాంతో ఏమైందంటే గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైతే అన్‌సర్టెనిటీ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. మిగతా కంట్రీస్‌లో ఉన్న కరెన్సీలన్నీ వాళ్ళ యొక్క స్టాక్స్ అన్ని అమ్మేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసి సేఫ్ హేవెన్ మీద తీసుకుంటారు. అలాగే ఇప్పుడు గోల్డ్ తగ్గటం ఎందుకు రీజన్ అంటే ఈ ట్రంప్ ఎప్పుడైతే ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేసాయో అక్కడ క్లియర్ అయిపోయింది. అలాగే ఈ యొక్క ఇజ్రాయెల్, ఇరాన్ ఏదైనా న్యూక్లియర్ వార్ జరుగుతుందేమో అనుకున్నారో అదైతే జరగలేదు కాబట్టి అక్కడ అక్కడ కూడా వార్ అనేది కొంచెం తగ్గింది. అదొక మేజర్ రీజన్ గోల్డ్ తగ్గడానికి. అలాగే ఇంటర్నేషనల్‌గా ఎప్పుడైతే మార్కెట్స్ ఫ్రీ అవ్వటం మొదలెట్టాయో అప్పుడు కూడా గోల్డ్ తగ్గటం మొదలెట్టింది. ఎందుకంటే బాటమ్ ఔట్ అయిపోయింది కాబట్టి పీక్ హై ఎళ్ళిన ప్రతిసారి కూడా గోల్డ్ కొంచెం రిట్రేస్‌మెంట్ అవుతూ ఉంటది. అయితే ఇప్పుడు చూసుకుంటే ప్రెజెంట్ రేటు 76,560 ఈ రేట్ కరెక్ట్ రేటేనా? లేకపోతే ఇక్కడ ఇంకా తగ్గే అవకాశాలున్నాయా? ఏ రకంగా మనం ఇన్వెస్టర్స్ గానీ, కొనేవాళ్ళు గానీ ఏం చేయొచ్చు అంటే, ఈ రేట్ కన్నా ఇప్పుడు ఇంకొక 2000, 3000 మధ్యలోనే కన్సాలిడేట్ అవ్వచ్చు. అంటే ఎనీథింగ్ 73,000 వరకు మాక్సిమం రావచ్చండి. అలాగే పైకి ఎళ్ళినా కూడా ఇంకొక 2000, 78,000 మధ్యలోనే ఈ కదలాడొచ్చనమాట. 73,000-78,000 మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఇంకా పైకెళ్ళే అవకాశాలు ప్రెజెంట్ లేదు ఈ ఇయర్ ఎండ్‌కి. ఎందుకంటే అంత ట్రిగ్గర్స్ అయ్యే అవకాశాలు లేవు. కాకపోతే ఇప్పుడు ఈ రష్యా అణువు ఆయుధాలు మళ్ళీ ఇప్పుడు ఉక్రెయిన్ కొంచెం వార్ గనక ఏదన్నా ఇంటెన్సిఫై అయిందంటే అప్పుడు మళ్ళీ పెరుగుతాయి. వార్ గనక ఇంటెన్సిఫై అవ్వకపోయినంత వరకు ప్రెజెంట్ ఉండదు. ఒకవేళ వార్ ఇంటెన్సిఫై అయిపోతే ఈ నెల రోజుల్లో మళ్ళీ గోల్డ్ 85,000 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎప్పుడైతే వార్స్ కానీ, అన్‌సర్టెనిటీ గాని ఉన్నాయో ఆ టైంలో గోల్డ్ రేట్స్ బాగా పెరుగుతుంటాయి. కాబట్టి మనం గోల్డ్‌ని ఎలా చూడాలంటే ఇది తక్కువ రేటు అంటే ఒక రకంగా ఈ తక్కువ రేటు ఇప్పుడున్న ఎకనామిక్ సిట్యుయేషన్ ప్రకారం ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ కొనుక్కోవాలి, అర్జెంట్‌గా
మనం ఏదైనా మ్యారేజెస్ కొనుక్కోవాలంటే ఇది కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ సడెన్‌గా 2, 3 రోజుల నుంచి ఈ యొక్క ఉక్రెయిన్ న్యూస్ ఎక్కువైపోతుంది. వార్ ఎక్కువైపోతుంది కాబట్టి అది ఎనీ టైము బరస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకా కొంచెం తక్కువ రేట్ కింద మనం తీసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేస్తారంటే ఈ 1 మంత్ కూడా కొంచెం ఒక 50% అలా కొనుక్కొని 73,000 ఆ రేంజ్ వచ్చినప్పుడు ఇంకో 50% బై చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ 22 క్యారెట్ గోల్డ్ ఎంత ఉందండి? ప్రెజెంట్ 22 క్యారెట్ వచ్చేపాటికి ఇప్పుడు 71,450 దగ్గర ప్రెజెంట్ ట్రేడ్ అవుతుందండి. సో 24 అయితే 77,950. ఈ రెండిటికి ఒక 5,000 దాకా డిఫరెన్స్ ఉంటదనమాట. ఇది ఆర్నమెంట్స్‌కిను క్యారెట్‌కి. ఓకే. అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక ఒక సంవత్సరం అంటే క్రితం అప్పటికి, ఇప్పటికి కస్టమర్స్ పెరిగారా గోల్డ్ రేటు అంటే గోల్డ్ కొనడానికి లేదంటే తగ్గారా? అంటే మనం జనరల్‌గా చూసుకుంటే అండి ప్రతి సంవత్సరం గూడా మన ఇండియా వరకు చూసుకుంటే గోల్డ్ ఎప్పుడు కొంటూనే ఉంటారు. ఎందుకంటే గోల్డ్ అనేది మనకి ఒక ఇంటర్నల్ పార్ట్. సో, అది రేట్ ఎంతుందంటే అనేది ఇప్పుడు మీ ఇంట్లో మ్యారేజ్ అయినా, మా ఇంట్లో మ్యారేజ్ అయినా, ఏ రేట్‌లో ఉన్నా కొంత గోల్డ్ పెట్టడం అనేది మనకు ఆనవాయితీ. ఓ రకంగా అదే మనకి అసెట్ అనమాట. ఎనీ టైమ్ మనం ఎమర్జెన్సీ పర్పస్‌కి బ్యాంక్‌లో పెట్టుకోవాలన్నా వాటన్నిటికి కూడా గోల్డ్ అనేది ఉంటది కాబట్టి, ఇక్కడ ఇండియాలో తీసుకుంటే ఫంక్షన్స్ కానీ, మ్యారేజెస్ కానీ మేజర్‌గా ఏదైనా లేడీస్ ఫంక్షన్స్ వీటన్నిటికి కూడా గోల్డ్ ఏ రేట్ ఉందనేది కొనటమే. నార్మల్‌గా ఇప్పుడు మనం వేరే కంట్రీస్‌తో కంపేర్ చేసుకుంటే మన ఇండియాలో గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఇప్పుడేమైందంటే అంతా గ్లోబల్ ఉంది కాబట్టి, గ్లోబల్ రేటే మొత్తం ఉంటుంది. ఈ టాక్సెస్ అవి మాత్రమే ఇంపాక్ట్ అవుతుంది. జీఎస్టీని బట్టి కొంచెం ఒక 500 అలా తేడా వస్తది గానీ, నార్మల్‌గా అయితే ఒకటే ఉంటాయన్నమాట. ఇంటర్నేషనల్‌గా ఎలా ఉంటుందో ఇండియాలో గూడా అంతే ఉంటుంది. బట్ ఇండియాలో టాక్సెస్ వల్ల కొంచెం అటు ఇటు డిఫరెన్స్ వస్తుంది. సో చూసారు కదా ప్రెజెంట్ గోల్డ్ రేట్ అయితే ఎంత ఉందో. సో మీరు కూడా ఎవరైనా గోల్డ్ తీసుకుందాం అనుకునే వాళ్ళైతే ఏమాత్రం ఆలోచించకుండా అయితే తీసుకోవాలనేది అయితే సజెస్ట్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి సో అంటే యుక్రెయిన్‌లో కూడా ఏదైనా గొడవలు అలాంటి సమస్యలు వచ్చి సో మళ్ళీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి సో మీ ఇంట్లో కూడా ఏదైనా ఫంక్షన్ ఉన్నా కానివ్వండి, లేదంటే నార్మల్‌గా అడ్వాన్స్‌డ్‌గా తీసుకుందాం అనుకున్నా కానివ్వండి. సో ఇప్పుడైతే తగ్గింది కాబట్టి గోల్డ్ రేట్ నార్మల్ యావరేజ్‌గానే ఉంది కాబట్టి తీసుకుంటేనే బెస్ట్ అని చెప్పేసి సో సార్ కూడా చెప్తున్నారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తున్నానండి వైల్డ్ వుడ్ ఛానల్.